పిలవని పేరంటానికి వస్తున్న కళ్యాణ్కి సూర్య, మోహన్ నవ్వుతూ ఎదురు వెళ్ళి ఆహ్వానిస్తుంటారు. ఏంటి సార్ ఇంకా ఎర్లీగా వస్తారనుకుంటే ఇంత లేటుగా వచ్చారు అని అడుగుతాడు మోహన్. కళ్యాణ్ ఫేక్ స్మెల్తో తల గోక్కుంటూ పిలవని పేరంటానికి రావడమే ఎక్కువ, ఇంకా లేటుగా వచ్చానని అడుగుతున్నారు. అంటే వీళ్ళు నా ఎనిమి నన్ను పెళ్ళికి ఇన్వైట్ చేసిందనుకుంటున్నారన్నమాట అని మనసులో అనుకొని పైకి ఫేక్ స్మైల్ కంటిన్యూ చేస్తూ, అంటే మోహన్, చంద్రిక పెళ్ళికి నన్ను 4 రోజులు ముందుగానే ఇక్కడికి వచ్చి ఉండమని మైథిలి ఒక్కటే గొడవ చేసింది. కానీ మార్నింగ్ లేస్తే ఏసీలో ఉండి లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడిపోయిన నేను ఇక్కడ ఏసీ లేకుండా అగ్గిపెట్టె లాంటి ఇంట్లో ఉండలేను కదా! అందుకే ఇప్పుడొచ్చాను అని ఫోజులు కొడుతుంటాడు. అలాగా, సరే రండి సార్ అని మోహన్ తీసుకెళ్తుంటాడు. ఇంతలో సూర్యని ఎవరో పిలుస్తుంటే, కళ్యాణ్ గారిని మీరు చూసుకుని మోహన్ గారు అని చెప్పి సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ అంతే ఫోజులు కొడుతూ, ముందుగా రాలేదని నా మైతు నా మీద ఎంతగానో అలిగుంటుంది. ఇప్పుడు వెళ్ళి చచ్చినట్టు నా మైతుని బతిమలాడుకోవాలి మోహన్ అంటాడు. మోహన్ నవ్వి, మైథిలి రూమ్లో చంద్రికని రెడీ చేస్తుంది, మీరు వెళ్ళి కలవండి అంటాడు. ఓకే మోహన్ అంటూ కళ్యాణ్ లోపలికి వెళ్తుంటాడు. మరి ఆ పెళ్ళిలో కళ్యాణ్ మైథిలితో ఎలా ప్రవర్తిస్తాడు అనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా స్టోరీస్ని షేర్ చేస్తూ ఛానల్కి సపోర్ట్ చేయండి.